నమ్మకం ఒక్కటే మనిషిని నడిపిస్తుంది. దానికి తోడు దైవ సంకల్పం కావాలి. అక్కడ చూసిన ప్రతి వారిలోనూ నాకది కనిపించింది. ఎంతో నమ్మకం, మూఢ విశ్వాసం, ఆ శ్రీవారిని చూడాలనే కోరిక ఆ మెట్లన్నీ నడిపించేలా చేశాయి. మెట్టు మెట్టికి పసుపు రాయడం, బొట్టు పెట్టడం, హారతివ్వడం, కొంతమంది ఆడవాళ్లను మోకాళ్ళ మీదుగా మెట్లెక్కడం చూశాను. దివిలోని వైకుంఠపురానికి చేరుకున్నాం. ఆ రోజుల్లో అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి చిన్న చిన్న డ్యూప్లెక్స్ కాటేజీలు ఉండేవి. తిరుమలంతా తిరగడానికి ఆ రోజుల్లో ఫ్రీ బస్సు సర్వీస్ ఉండేది. ఎక్కడన్నా ఎక్కచ్చు, ఎక్కడన్నా దిగచ్చు. అంతా బస్సులో తిరిగేవాళ్ళం. శంకు చక్రనామాలు, శంకుమెట్ట, అర్జునుడు కృష్ణుడు రథం మీద కూర్చున్న పార్క్ ఇలా చూసినవే. మా కుటుంబాల్లో వివాహాలు ఎక్కువగా తిరుచానూరులో జరిగేవి. పుష్కరిణికి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపాల్లో వివాహాలు జరిగేవి. స్వామి మాడవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, ఊరేగింపు దర్శనంలో పాల్గొన్నాం. మాడవీధుల్లో నృత్య ప్రదర్శనలు చూసాం. బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవం చూసాం.